వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేద అక్క చెల్లెమ్మలకు సొంత ఇంటి కల సాకారం చేయాలన్న తపనతోనే 31 లక్షల పైగా ఇళ్ల స్థలాలను పేద ప్రజలకు కేటాయించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు వెల్లడి. ఈ నెల 20న జరగనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. డిఆర్ఓ రాజశేఖర్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో పేద అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కల సాకారం చేయాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు పైగా ఇంటి స్థలాలను అందించడంతో పాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ శాఖ అధికారులు వైసీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, నగర మేయర్ అముద పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఒక్కొక్క ఇంటికి 2,70,000 మేర లబ్ధి చేకూరుస్తూ మౌలిక వసతులకు 1,80,000 చొప్పున లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. పావలా వడ్డీకి 35,000 చొప్పున బ్యాంకు రుణం వైసీపీ ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్థాయిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల మంజూరు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 22 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టారని, అందులో దాదాపుగా 9 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావలా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం.
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని టీడీపీ నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ నేతలు గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం డీసీసీ బ్యాంకుతో పాటు మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. అనంతరం నగరంలోని పీసీఆర్ కూడలి వద్ద పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని, అంతేకాకుండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెబుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు సుభిక్ష పాలన అందించారని గుర్తు చేశారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 45 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావణాసుర పాలన అంతమొందించి 2024లో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం తథ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొరబాబు, కటారి హేమలత, సురేంద్ర కుమార్, కాజూరు బాలాజీ, గుర్జాల జగన్మోహన్, సిఆర్ రాజన్, షణ్ముగం, మోహన్ రాజ్, కోదండ యాదవ్, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్ పెట్టారా? ఎగ్జామ్ పెట్టింది చెప్పండి సార్ పేషెంట్ తిరగండి నాకు మాకలు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండే పరిణామాలను చూసి 1982వ సంవత్సరం జనవరి 29వ తారీఖు మొట్టమొదటిగా ఓల్డ్ ఎమ్మెల్యే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరి అప్పుడున్న ముఖ్యమంత్రిని వారానికి నెలకి మారుస్తా ఉంటే తెలుగు జాతి గౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తా ఉంటే ఆయన చూసి తట్టుకోలేక తన 60 ఏండ్ల సినీ జీవితంలో నేను ఎంతో సంపాదించాను, ఈరోజు నేను ఆంధ్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్ర జిల్లా, ఆంధ్ర ఇప్పుడు సపరేట్గా ఉన్నా, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నేను ఏదైనా చేయాలి ఈ ప్రజలకి. నా సినిమాలు వాళ్ళు ఆదరించారు, నన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అందువల్ల తప్పకుండా వాళ్ళకి చెయ్యాలని నడుం బిగించి మరి 9 నెలల్లో తొడగొట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరూ లేదు, ఆయనే సాటి. మరి ఆ రోజు వచ్చి మరి 1983వ సంవత్సరం మరి మార్చి జరిగిన ఎన్నికల్లో గెలిచి మరి ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయ్యి ఎక్కడా లేని విధంగా మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ, చిత్తూరులో చూస్తే మా చిత్తూరు జిల్లాలో మహిళా యూనివర్సిటీ, అందరికీ కూడా సౌకర్యాలు కల్పించిన అన్ని వర్గాలకి, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికీ ఈరోజు చిత్తూరులో కూడా ఆయన వచ్చినప్పుడు విజయ డైరీ 1988లో అక్టోబర్లో రైతులకే ఆ డైరీలు అంకితం కూడా చేశారు. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలలో ఎక్స్పాన్షన్ చేశారు. నందమూరి
తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు దేవుడు ఏ రూపంలో ఉన్నారో చూడలేం, కానీ ఎన్టీ రామారావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాముడుగా కానివ్వండి, కృష్ణుడుగా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. అదే రకంగానే ఈ రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన ఈ పార్టీలో ఈరోజు మేము మహిళలుగా కూడా ఎంతో గర్వంగా చెప్తున్నాము. అంటే ఆయన కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు యూనివర్సిటీలు కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి మహిళలు మగవారికి సమానంగా ఉన్నామంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షే. కాబట్టి ఆ రోజున్న రాజకీయాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత హీనంగా చేస్తున్నాడంటే హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించి హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చేశారు. అంటే పేరు మార్చినంత మాత్రాన ఏం లేదు, చరిత్ర సృష్టించడం అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ముందుకు నడిపారో అదే రకంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ ఈరోజు అందరికీ కూడా అవకాశాలు ఇస్తూ యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారి వల్లనే. వారి అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి యొక్క ఉద్దేశము. ముందుగా తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు లేకుండా ఇవాళ 28 సంవత్సరాలు అయిపోయింది. అలాగే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నగారి పేరుతో అన్నా క్యాంటీన్ అని ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ని కూడా మన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమాన్ని ఆపేయడం జరిగింది. సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమనగా అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలన్నా, సంక్షేమ పథకాలన్నీ తిరిగి మనం చేపట్టాలన్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరికీ నా కోరిక ఏమనగా మేము ఇవాళ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టిన సందర్భం కూడా మా ప్రభుత్వం వస్తే తిరిగి అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తారని మా ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో అన్నగారి వర్ధంతి దినోత్సవం రోజు మా అందరి కోరిక ప్రజలందరూ తెలుగుదేశంకి ఓటేసి గెలిపిస్తే ఎన్నో సంక్షేమ పథకాలన్నీ అందుతాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ఇవాళ చూసాము, బర్త్డే సందర్భంగా మా అభిమానులు కట్టుకున్న కటౌట్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు వారి పుట్టినరోజు కావచ్చు లేదా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి వేసిన ఫ్లెక్సీలని అన్యాయంగా అక్రమంగా ఇంటిమేషన్ లేకుండా తొలగించడం జరిగింది కొన్ని కారణాలు చెప్పుకుంటూ. సో మేము అందరూ మున్సిపాలిటీ వాళ్ళకి కావచ్చు, మున్సిపాలిటీ కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఎవరికైనా ఒకటే ఉండాలి, మీరు నా ఫోటోలో నా ఒక కటౌట్లో తొలగించడం కాదు. చిత్తూరు పట్టణంలో 20-25 రోజులుగా వెలిసిన ఏ కటౌట్ తొలగించకుండా 15వ తారీఖు నా బర్త్డే సందర్భంగా వేసిన కటౌట్లు తొలగించాల్సిన ఉద్దేశం ఏమనేది ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి ఈ నెల 20న జరగనున్న నవోదయ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డిఆర్ఓ రాజశేఖర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈ నెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడుతుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో నవోదయ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 14 కేంద్రాలలో 2347 మంది విద్యార్థులు నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి అర్హత కోసం పరీక్షలు రాయడం జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన మందులతో పాటు ORS ప్యాకెట్లను ఉంచుకోవాలని, విద్యాశాఖ వారు ఈ పరీక్షా కేంద్రాల ప్రాంతాలలో నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని, ఆర్టీసీ వారు పరీక్షలు నిర్వహించబడే ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు సకాలంలో చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రాలకు సంబంధించి తనిఖీ అధికారులుగా తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులను నియమించడం జరిగిందని, పరీక్ష నిర్వహణ సమయంలో సెంటర్లను పరిశీలించాలని అన్నారు. పరీక్షల ప్రశాంత నిర్వహణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి నూతన అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిల నాయకత్వాన్ని బలపరుస్తామని డిసిసి జిల్లా అధ్యక్షుడు పోటుగాడి భాస్కర్ తెలిపారు. కాణిపాకంలో ఆయన గురువారం మాట్లాడుతూ నూతనంగా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి ఈ నెల 21వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మాజీ పిసిసి ప్రస్తుత సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రమరాజు పుట్టినరోజు సందర్భంగా కాణిపాకం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పరదేశీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి జన్మదినం సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని వారి సేవలో పాల్గొని అర్చన కూడా వారి పేరున చేయడం జరిగింది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రస్తుత నూతన పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైనటువంటి మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వం, ఆమె పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు 21న తీసుకోబోతా ఉన్నారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతూ కేంద్రంలో కూడా వారి హవా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి నాయకత్వాన్ని మేమందరూ కూడా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరుస్తామని మా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కోరడం జరిగింది. రాజకీయ పార్టీలకు ఫైనల్ ఓటర్ జాబితా హార్డ్ కాపీని అందజేయాలని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణ 2024పై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లతో కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ఫైనల్ ఓటర్ జాబితా హార్డ్ కాపీని అందజేయాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రక్రియకు సంబంధించి సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బిఎల్ఓలు జాగ్రత్తగా పనిచేయాలన్నారు. ఫిర్యాదుల దరఖాస్తులపై పెండింగ్ లేకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులకు సంబంధించి నోటీసులు వారికి అందజేయాలని లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసిన వారికి పంపించాలని, వారి నుండి వచ్చిన రికార్డ్స్ను జాగ్రత్తగా పెట్టాలన్నారు. ఫామ్ 678కు సంబంధించి అన్ని రికార్డ్స్ను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. తుది జాబితాకు సంబంధించి సక్రమంగా ఉన్నాయా లేనివి పరిశీలించుకొని తర్వాత ఫైనల్ ఓటర్ జాబితా ప్రింటింగ్ చేయించాలని, ఓటర్ జాబితా ప్రింటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. మామిడి పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలలో కురిసిన వర్షాలకు పూత ఆలస్యంగా ప్రారంభమైంది అన్నారు. ప్రస్తుతం పూత దశలో ఉన్నందున తేనె మంచు, తామర, బూడిద తెగలు, పోత మామిడి తెగలు వంటి చీడలు తెగళ్లు ఆశించే అవకాశం ఉందన్నారు. వీటి నివారణకు శాస్త్రవేత్తల సూచనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 16 మండలాలలో రైతులకు అవగాహన కల్పించామన్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మామిడి మీద తేనె మంచు పురుగులు, తామర పురుగులు, పూత తినే గొంగళి పురుగులు లాంటి 3 రకాల చీడలు ఆశించే అవకాశం ఉంది. దీంతోపాటు బూడిద తెగులు,
పూతమాడు తెగులు అనే 2 రకాల తెగుళ్ళు కూడా ఆశించి పూత పిండిని నష్టం కలిగజేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద రైతుల్లో అవగాహన కల్పించడం, వీటిని నివారణ కొరకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల మీద అవగాహన కల్పించడం ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా పూత వచ్చే దశలో ఉంది. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో పడిన వర్షాలు ప్లస్ సైక్లోన్ వల్ల పూత రావడం ఆలస్యమైంది. దాని ఫలితంగా ఇప్పుడిప్పుడే చాలా తోటల్లో ఈ పువ్వు మొగ్గలు పొడుచుకుని వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అంటే ఇప్పుడిప్పుడే ఫస్ట్ స్ప్రే చేయడానికి కరెక్ట్ టైం ఉంది. ఇప్పటి నుంచి 10 రోజుల లోపల మొదటి స్ప్రే చేసుకోవచ్చు. దీనికన్నా ముందు చేసిన దానివల్ల ప్రయోజనం ఉండదు. తోటలో 30 నుంచి 40% చెట్లల్లో ఇన్ఫ్లోరసెన్స్కి సంబంధించిన కాడలు బయటకు వచ్చిన తర్వాతనే మొదటి పిచికారీ చేయాలి. అలా చేయకుండా త్వరగా ముందుగానే స్ప్రే చేసిన దానివల్ల స్ప్రే చేసిన ఖర్చు వృధా అవుతుందని చెప్పని రైతుల్లో అవగాహన కల్పించడం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం దళారులకు అడ్డాగా మారుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఫ్రీ సర్వీస్ పేరుతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు చెప్పి 40 నుండి 50 మంది వ్యక్తులు దేవాలయంలో తిష్టవేసి కాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ద దర్శనాల కోసం వేలాది రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం కాళహస్తీశ్వర దేవాలయంలో పూర్తిగా కలుషితమైందని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను దోచుకోవడమే పనిగా కొంతమంది పెట్టుకున్నారని, దీంతో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు దళారుల ఉచ్చులో పడి మోసపోయి బెంబెల్లెత్తిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాహుకేతు క్షేత్రంగా పిలువబడుతున్న శ్రీకాళహస్తిలో రాహుకేతు మండపాలలో వసూళ్ల దందా అధికమవడంతో భక్తుల వద్ద నుండి 4,000 నుండి 5,000 రూపాయలు దళారీలు గుంజుతున్నారని, దీనిపై ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి దళారీ వ్యవస్థను నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మోహన్ రాజ్, వెంకటేష్ యాదవ్, ధరణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ సర్వీస్ అంట. దీన్నేమని అడిగితే తిరుమల కొండపైన కూడా శ్రీవారి సేవకులు ఉన్నారు కదా అంటారు. శ్రీవారి సేవకులు వారం 10 రోజులు సేవ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏళ్ల తరబడి దళారీతనం దందాతనం చేసుకుంటా ఉంటే దాన్ని ఫ్రీ సర్వీస్ అని ఎలా అంటారు? నేను అడిగేది సూటిగా, ఇది కాకుండా రాహుకేతు క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన రాహుకేతు క్షేత్రం 750 రూపాయలు, 1,500, 2,500, 5,000 రూపాయలతో రాహుకేతు పూజలు చేస్తున్నారు. శని ఆదివారాల్లో 4,000 నుండి 5,000 వరకు రాహుకేతు పూజలు జరుగుతాయి. వేలాది రూపాయలు దేవాలయానికి వచ్చేదానికన్నా దళారీలకి, రాహుకేతు పూజలు చేసేటువంటి వ్యక్తులకి లక్షలాది రూపాయలు టర్నోవర్ అవుతుంది. ఆ ఒక రోజు వసూళ్లు దందా ఎక్కువగా ఉంది. ఎవరు నియంత్రిస్తున్నారు? డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేతులు ఎత్తేసినాడు. దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఒక ప్రశాంత చింతన కోసం భక్తులు వస్తే దళారీలకు నిలయంగా మార్చేసి దేవాలయ వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసేసినారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న తర్వాత నుండి దళారీలు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్క పేరు అనమాట, ఎమ్మెల్యే స్టాఫ్ అంట. యాడ మీ నాయన జాగీరా శ్రీకాళహస్తి దేవస్థానం ఏమన్నా? తక్షణం ఎవరైతే దళారీలు ఉన్నారో వాళ్ళందరికీ తరిమి కొట్టాలి. శ్రీకాళహస్తి దేవాలయంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఈ సందర్భం గట్టిగా డిమాండ్ చేస్తూ, మీరు కనుక దళారీలతో రెచ్చిపోతే ముక్కంటీశ్వరుడు 3వ కన్ను తెరిచే రోజు ఎంతో దూరంలో లేదు. 30 రోజుల్లో మీ అక్కడానికి చమరగీతం పాడబోతున్నాము. ఎలక్షన్ నోటిఫికేషన్ పడిన వెంటనే ఈ దళారీలు అంతు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు గాను 1,62,43,284 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. భక్తులకు స్వామివారికి సమర్పించిన కానుకలో బంగారం 57 గ్రాములు, వెండి 580 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా
9,098 రూపాయలు వచ్చిందని తెలిపారు. ఫారెన్సీ కరెన్సీ USA $964, ఆస్ట్రేలియా $60, ఇంగ్లాండ్ పౌండ్స్ 60, UAE ధీరమ్స్ 5, సింగపూర్ $57, మలేసియా రింగిట్స్ 1, యూరో 60, కెనడా $10 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ తెలిపారు. ఈ ఉండి లెక్కింపులో కార్యక్రమంలో ఏఈఓలు SV కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ గద్దెను గడగడలాడించిన పౌరుషం ఆయన సొంతమని ఈ సందర్భంగా తెదేపా నాయకులు కీర్తించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 4.5 సంవత్సర కాలంలో వైకాపా పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశ వ్యవస్థాపకులు పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చేరడం, ఆయన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఏదైతే ఆశయాలతోటి ఆయన ఈ పార్టీని స్థాపించారో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆగిపోయింది. కాబట్టి యువతకైతేనేమి, రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి వీళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తాము. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తూ, తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.